స్పెయిన్, మొరాకో బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పొద్దునుంచి కూడా ఇవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్స్ ఇల్లీగల్లీ ఎంటర్డ్ స్పెయిన్ ఫ్రమ్ నైబరింగ్ మొరాకో. దే కేమ్ ఇన్ వయా ల్యాండ్ అండ్ సీ అని చెప్పేసి మనకి తెలుస్తోంది సమాచారం. ఒకసారి ఈ వీడియోస్ చూడొచ్చు మీరు. ఒకేసారి వందలు వేలుగా వచ్చేస్తున్నారనమాట. అంటే ఇంతకు ముందు కూడా యాక్చువల్గా యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి దాడికి గురవుతూనే ఉన్నాయి. ఇది ఒక రకంగా దాడే. కానీ అంతర్జాతీయ సమాజం దృష్టిలో అంతర్జాతీయ మానవ హక్కుల దృష్టిలో ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్ అనమాట. వాళ్ళని ఏమి అనడానికి లేదు. ఒకవేళ ఈవెన్ ఏ కంట్రీ అయినా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా శరణార్థి రూపంలో మన దేశంలోకి వస్తే వాళ్ళ బాగోగులను మనం చూసుకోవాలి తప్ప వాళ్ళని పంపించడానికి లేదు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి లేదు. ఇలాంటి దరిద్రమైన రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంతమంది డంప్ అవుతున్నారో. ఇది యూరోప్ కంట్రీస్ పరిస్థితి. లండన్లో నెలకొన్న పరిస్థితులు కూడా మీరందరూ చూసే ఉంటారు. అక్కడ వీధుల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ ఆ స్థానిక సంస్కృతి కాకుండా ఈ వలసదారులు లేదా ఈ శరణార్థులు వారి సంస్కృతి కనిపించేటటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహచర్యమో లేకపోతే అదుపు తప్పుతున్నటువంటి పరిస్థితుల్లో తెలియట్లేదు. కానీ దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం కనుక సెర్చ్ చేస్తే, ఈ 2026 జూలై ఈ నెలలో జరుగుతున్నటువంటి ఈ వలసదారులు అక్రమంగా ప్రవేశించే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవన్నిటికీ అక్కడ ఆయా దేశాల్లో ఉన్న అంతర్యుద్ధాలు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతర్గత పరిస్థితులు. ఈయూకి ఆఫ్రికాతో ఉన్నటువంటి ఏకైక భూ సరిహద్దులు స్పెయిన్ అధీనంలో ఉన్న సియుటా, మెలిల్లా నగరాలే. ఇవి మొరాకో దేశానికి ఆనుకుని ఉంటాయట. కాబట్టి ఆఫ్రికా నుండి యూరోప్ చేరుకోవాలనుకునే వారికి ఇవి సులువైన మార్గాలు అవుతున్నాయి. వలసల్ని నియంత్రించడానికి స్పెయిన్, మొరాకో ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు మొరాకో ఉద్దేశపూర్వకంగా తన సరిహద్దు భద్రతను సడలిస్తుంది. 2021లో కూడా ఇలాగే జరిగినప్పుడు దాదాపుగా 8,000 మంది ఒకేసారిగా స్పెయిన్లోకి ప్రవేశించారు. పశ్చిమాఫ్రికా తీరానికి దగ్గరగా ఉండే స్పెయిన్కు చెందిన కానరీ దీవులకు కూడా సెనెగల్ తదితర దేశాల నుండి పడవల్లో వేలాది మంది వస్తూ ఉన్నారు. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. అలాగే స్పెయిన్లో ఉన్నటువంటి పాలకులు కూడా ఒకంత ఉదాసీనత ఇప్పటికీ కనబరుస్తూనే ఉన్నారు. దానికి గల కారణం ఏంటో మనకి తెలియట్లేదు. యూరోప్ ఖండం చుట్టూ కూడా వేలాది కిలోమీటర్ల మేర సముద్ర తీరాలు, భూ సరిహద్దులు ఉంటాయి. ప్రతి అంగుళం పైన నిఘా పెట్టడం యాక్చువల్గా లాజిస్టికల్గా అసాధ్యం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఒక మార్గాన్ని మూసివేస్తే మానవ అక్రమ రవాణా ముఠాలు వెంటనే మరో కొత్త ప్రమాదకరమైన మార్గాన్ని వెతికేస్తూ ఉన్నారు. శరణార్థుల్ని వెనక్కి పంపకూడదనే చెప్పాను కదా. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు ఉన్నాయి. ఆశ్రయం కోరి వచ్చిన వారి దరఖాస్తులను పరిశీలించాల్సిన బాధ్యత దేశాలపై ఉంటుంది. వలసదారుల భారాన్ని పంచుకోవడంలో యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. కొన్ని దేశాలు కఠినమైన చట్టాలు తెస్తున్నాయి. స్పెయిన్ లాంటి దేశాలు పట్టించుకోవటం లేదు. వలసదారుల ఒత్తిడంతా కూడా ఇప్పుడు నిజానికి ఈ స్పెయిన్, ఇటలీ, గ్రీస్ వంటి సరిహద్దు దేశాలపైన పడుతోందని చెప్పుకోవచ్చు. యూరోప్లో ఆకర్షణీయమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. సురక్షితమైనటువంటి వాతావరణం, శాంతి భద్రతలు, మెరుగైన ఆర్థిక ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా. సో అక్కడికి లగెత్తుకుని వచ్చేస్తారు. అటువైపు చూసుకుంటే ముఖ్యంగా ఈ ఇస్లామిక్ దేశాల నుంచే వస్తారనమాట. వాళ్ళందరూ కూడా తీవ్రమైన పేదరికంలో ఉన్నారు లేదా ఉపాధి లేకపోయే పరిస్థితుల్లో. ముఖ్యంగా సూడాన్, సిరియా, కాంగో వంటి దేశాల్లో అయితే కనుక అంతర్యుద్ధాలు, వాటి వలన వాళ్ళందరూ కూడా వలస వస్తూ ఉన్నారు. లండన్ పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇలా యూరోప్ మొత్తం కూడా ఈ శరణార్థులతో కిక్కిరిసిపోతుంది. మేము ఆ మధ్య యూరోప్ కంట్రీస్ అన్నింటిలో కొన్ని విజిట్ చేసామన్నమాట. అందులో కొన్ని దేశాల విమానాశ్రయాల్లో కూడా ఈ శరణార్థులు వచ్చేసిన దృశ్యాలు మేము చూసాం. వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. చాలా డ్రగ్స్ అనేవి చాలా కామన్ అక్కడ. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు తూగటం,
సాయంత్రం 7-8 తర్వాత బయట స్వేచ్ఛగా తిరగలేం యూరోప్లో చాలా దేశాల్లో. ఇంకా చాలా చెప్పొచ్చు ఆ దేశాల గురించి. ప్రస్తుతం అయితే ఇది సిచ్యువేషన్.